హాయ్ ఫ్రెండ్స్, ఈ మాదిగ మేధావులు ఎవరు మనకు ఈ వర్గీకరణ గురించి మనకు వాళ్ళు గొప్పగా ఎప్పుడు చెప్పరు. దాన్ని ఈ మాలా మాదిగల మధ్యన డివిజన్ గురించి వాళ్ళు పొరపాటున కూడా మనకు కామెంట్ చేయరు. ఇప్పుడు ఇంతకుముందే మనకు మాజీ మంత్రి పుష్పలత గారి ఒక ఇంటర్వ్యూ చూశాను. అంతకుముందు మన ప్రొఫెసర్ గాలి మన ఉస్మానియా యూనివర్సిటీ లా కాలేజ్ ప్రిన్సిపల్ గారు, ఆయన కూడా చాలాసార్లు దాన్ని విమర్శిస్తుంటారు. తర్వాత ఈ చాలామంది పెద్దలు, ఈవెన్ నాకు ఒక ఐఏఎస్ ఆఫీసర్ మన నారాయణ గారని, వీళ్ళంతా దాని గురించి ప్రత్యేకించి పెద్దగా గొప్పగా చెప్పారు. సరే, ఈ వీడియోలో చెప్పదలుచుకుంది ఏంటంటే, ఈ ఎంఆర్ఎఫ్పిఎస్ మన మందకృష్ణ నూరిపోసిన ఈ తప్పుడు సమాచారంతో చాలామంది ఈ మధ్య ఈ మాదిగ సామాజిక వర్గము యువకులు అంబేద్కర్ను చాలా తక్కువ చేస్తూ జగజీవన్ రామ్ గారిని చేస్తూ జగజీవన్ రామ్ జిందాబాద్, జగజీవన్ రామ్ జిందాబాద్ అని ఈ వీడియోలలో చూస్తూ ఉన్నాం. ఇది అవగాహన రాహిత్యం, వాళ్ళు తెలుసుకోకుండా మాట్లాడుతున్నారు. సో వాళ్ళిద్దరు నాయకులే, గొప్ప నాయకులు. వాళ్ళ గురించి మనం ఇప్పుడు పంచాయతీ పెట్టాల్సిన అవసరం లేదు. మరి వాళ్ళిద్దరికీ కంపారిజన్ కూడా లేదు. సో అంబేద్కర్ అంతర్జాతీయ నాయకుడు, మనకు జగజీవన్ రామ్ జాతీయ నాయకుడు. ఆయన బహు డిగ్రీలు కలిగి ఎన్నో దేశాల్లో చదివి వచ్చిన మేధావి అంబేద్కర్. మన జగజీవన్ రామ్ కూడా ఆ కాలంలోనే బిఎస్సి కలకత్తా యూనివర్సిటీలు చేసిన యువకుడు. తర్వాత అంబేద్కర్ జీవితకాలము కాంగ్రెస్, హిందూవాదులు, సో గాంధీ గారి వీళ్ళతో ఆయన ఈ దళితులు, పేదలు, ఈ నిస్సాయుల గురించి పోరాడాడు. సో జగజీవన్ రామ్ గారు ఆయన జీవితం అంతా కాంగ్రెస్ వాళ్ళ సపోర్టుతో గెలుస్తూ పదవులు ఉన్నారు. ఆయన పదవులలో ఉన్నప్పుడు పేదలకు సాయం చేసింది కూడా వాస్తవమే. సో తర్వాత ఆయన రాజ్యాంగ పరిషత్తులో ఇద్దరు ఉన్నారు. మనకు ఈ జగజీవన్ రామ్